హాయ్, గుడ్ మార్నింగ్. మేమైతే ఈవినింగ్ పిజ్జా పాయింట్కి వెళ్ళామండి భవానీపురంలో. ఇక్కడ చాలా కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. అంటే ఇది ట్రెండ్స్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట. పిజ్జా చిన్న చిన్న పిజ్జా వచ్చేసరికి 50 రూపీస్. మేమైతే చీజ్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే పర్వాలేదండి, 50 రూపీసే కదా, పర్వాలేదు, దానికి తగ్గట్లుగానే ఉంది. అదే అనమాట. అదిగోండి, నాకేమో బర్గర్ ఆర్డర్ చేసుకున్నా, ఆరాధ్యనేమో పిజ్జా. ఇంకా బర్గర్ వచ్చేసరికి పన్నీరు బర్గర్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా అది కూడా పర్వాలేదు, అది కూడా బర్గర్ నాకు బాగుంది, నేను తినేసాను. పిజ్జా కొంచెం అలా అంటే పర్వాలేదులే టేస్ట్, కానీ మరి బ్యాడ్ అని చెప్పలేము, బాగానే ఉంది అది. కానీ 50 రూపీసే, బర్గర్ కూడా 50 రూపీసే, అలాగే పిజ్జా కూడా 50 రూపీసే. అసలు బోర్డు మీద అయితే 20 రూపీస్ అలా పెట్టారు, కానీ ఇప్పుడు గ్యాస్ లేదని పెంచేశారంట కాస్ట్, అది సంగతి. అదే అడిగాను, 20 రూపీస్ అన్నారు కదా అంటే, 20 రూపీస్ ఇప్పుడు గ్యాస్ లేదు కదా అని పెంచేసాము అని అన్నారు. అది అలా అనమాట. ఇంకా ఇది అయితే భవానీపురంలో ట్రెండ్స్ ఆపోజిట్లో ఉంటుంది. ఎవరికన్నా కావాలి అంటే వెళ్ళి తినండి. అంటే బడ్జెట్లో జస్ట్ ఒకసారి టేస్ట్ చేసుకొని వస్తే మీకు నచ్చితే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళొచ్చు. అలా ఇంకా మేమిద్దరం కలిసి ఇక్కడ చక్కగా బర్గర్ని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా దీని తర్వాత ఆరాధ్య మళ్ళీ ఇదేంటి శాండ్విచ్ కూడా ఆర్డర్ చేసుకుంది. శాండ్విచ్ బాగుందంట, కానీ నేను అసలు టేస్ట్ చేయలేదు. ఇంకా తను ఒక్కతే తిన్నదనమాట, తనని సార్ తిన్నారు. ఇంకంతే, అది అనమాట. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి భవానీపురం విజిట్ చేయండి. చక్కగా బడ్జెట్లో మంచి ఫుడ్ ఉంది అనమాట. స్ట్రీట్ ఫుడ్ అంటే షాపింగ్ కాదు, అట్లా ట్రెండ్ సెట్ ఎదురుగా చిన్న అంటే షాప్ లోపలికి షాప్ ఉందిలే, బయటకే కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, బాయ్.